అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పురుషత్వం బాగా ఉండాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా పురుషత్వానికి సంబంధించి, శృంగార కోరికలు సంబంధించి, అదేవిధంగా స్తంభనానికి సంబంధించినటువంటి సమస్యల గురించి, స్ఖలనానికి సంబంధించినటువంటి సమస్యల గురించి, దాంపత్యం ఎలా కొనసాగించాలి మొదలగు వివరాల గురించి కూడా తెలుసుకొని చక్కటి పరిష్కార మార్గాలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మరొక కోణంలో పురుషత్వానికి సంబంధించినటువంటి మరొక అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. మరి పురుషత్వానికి సంబంధించినటువంటి అంశాలంటే పురుషులకి ప్రధానంగా ఈ యొక్క శృంగారపరమైనటువంటి భావాలు కలిగేందుకు, ఆసక్తి కలిగేందుకు మన శరీరంలో టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దీన్నే పురుష హార్మోన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. మరి ఈ టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోను సరిగా ఉత్పత్తి కాకపోయినా, తక్కువగా ఉత్పత్తి అవుతున్నా, అది సమర్థవంతంగా పనిచేయలేకపోయినా మరి శృంగారం మీద ఆసక్తి, కోరిక, వాంఛ సన్నగిల్లిపోవడము, అసలు లేకపోవడము జరుగుతూ ఉంటుంది. మరి ఈ పురుషుల్లో శృంగారానికి సంబంధించినటువంటి ఇలాంటి అంశాల్లో కోరికలకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా అంగస్తంభనకు సంబంధించినటువంటి సమస్యలు, అట్లే స్ఖలనానికి సంబంధించినటువంటి సమస్యలు, భావప్రాప్తికి సంబంధించినటువంటి సమస్యలు, ఇలా వివిధ రకాలైనటువంటి సమస్యలతో ఈ రోజుల్లో నాగరిక సమాజంలో మానవుడు చాలా ఇబ్బంది పడుతూ ఎవరికి చెప్పుకోలేక నిస్సహాయ స్థితిలో ఉండేటువంటి పరిస్థితి ఈరోజు మనకి కనిపిస్తుంది. మరి ఇక్కడ మరొక విషయం కూడా తెలుసుకోవాలి. కొంతమంది శృంగారంలో పాల్గొన్నప్పుడు కానీ, లేదా హస్తమైథునం చేసుకున్నప్పుడు కానీ, లేదా స్వప్నస్ఖలనం జరిగినప్పుడు కానీ, ఆ వీర్యస్ఖలనం జరిగినప్పుడు వీర్యస్ఖలనంలో పలుచగా వీర్యం స్ఖలింపబడుతూ ఉంటుంది. అంటే ఏమాత్రం సంతృప్తికరంగా ఉండదు. మరికొంతమందిలో స్ఖలింపబడినటువంటి వీర్యం కూడా చాలా తక్కువ ప్రమాణంలో, అంటే 1 డ్రాపు 2 డ్రాపులు పడేటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో ఉంటుందన్నమాట. ఇలా వివిధ రకాలుగా ఈ వీర్యం స్ఖలింపబడడంతో వాళ్ళు చాలా నిరుత్సాహానికి గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి దీనికి వివిధ రకాలైనటువంటి కారణాలు, అంటే మానసిక ఒత్తిడి, వారు తీసుకునేటువంటి ఆహార విధానాలు, వారు పాటించేటువంటి జీవన విధానాలు, ఇవన్నీ కూడా ఆ యొక్క స్ఖలనం పైన, అదేవిధంగా వీర్యం పైన ప్రభావాన్ని చూపించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో శృంగార సామర్థ్యం బాగా పెరిగేందుకు, ముఖ్యంగా ఈ స్ఖలన సమస్యలు, అంటే స్ఖలన సమయంలో వీర్యం పలుచగా ఉండడము, తక్కువగా ఉండడము, ఇలాంటి సమస్యలు తగ్గేందుకు ప్రకృతి చాలా అద్భుతమైనటువంటి ఔషధాలని మానవాడి సంక్షేమం కోసం ప్రసాదించింది. వాటిల్లో అనుభూతమైనటువంటి, ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలు పొందినటువంటి ఒక అనుభూతమైనటువంటి యోగాన్ని మీకందరికీ ఇప్పుడు తెలియజేయబోతూ ఉన్నాను. దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండే 2. మొట్టమొదటిది ఉసిరి పెచ్చులు. ఈ ఉసిరి పెచ్చులు ఎండించినటువంటివి మనకి సంవత్సరం అంతా కూడా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారి కొట్టలో దొరుకుతూ ఉంటాయన్నమాట. మరి ఆమ్ల పౌడర్ అనేటువంటి పేరుతో కూడా ఈ ఉసిరి పెచ్చుల యొక్క చూర్ణం దొరుకుతూ ఉంటుంది. మీకు వీలైతే ఉసిరి పెచ్చులు తెచ్చుకొని దంచి చూర్ణం తయారు చేసుకోండి. లేకపోతే ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఉసిరిక పెచ్చుల యొక్క చూర్ణాన్ని కూడా వాడుకుంటే సరిపోతుంది. ఉసిరి పెచ్చుల చూర్ణము ఇలా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా. రెండవ పదార్థం తిప్పసత్తు. బాగా నిదానంగా రాసుకోండి, చాలామందికి తెలియకపోవచ్చు. తిప్పసత్తు, దీన్నే సంస్కృతంలో గుడూచి సత్వం అంటారనమాట. గుడూచి సత్వం అంటే తిప్పతిగా, కరోనా కాలం నుంచి తిప్పతిగా మరి యావత్ ప్రపంచాన్ని కూడా ఆకర్షించింది కదా. మరి చాలామందికి తెలిసే ఉంటుందన్నమాట. తిప్పతిగా గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే అక్కడ మనకి తిప్పతిగా మొక్క, తీగ దర్శనం ఇస్తూ ఉంటుందన్నమాట. మరి ఆ తిప్పతీగ నుంచి కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా దాని యొక్క సత్తు, అంటే ఇలాంటి ఔషధాన్ని తయారు చేస్తారనమాట. దీన్నే తిప్పసత్తు అంటే సారము అనేటువంటి అర్థం. తిప్పతీగలో ఉన్నటువంటి సారము అని, ఆ సారాన్ని ఈ పద్ధతిలో ఔషధంగా మలచడం జరిగింది. ఈ తిప్పసత్తు గుడూచి సత్వం అనేటువంటి పేరుతో మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. గుడూచి సత్వం, నిదానంగా రాసుకోండి. తిప్పసత్తు లేదా గుడూచి సత్వం. గుడూచి అంటే తిప్పతీగ, సంస్కృతంలో గుడూచి అంటే మనం తెలుగులో తిప్పతీగ అని చెప్తాం కదా, దాన్ని సంస్కృతంలో గుడూచి అంటారనమాట. మరి దాని యొక్క
సారం ఏదైతే ఉందో అది తిప్పసత్తు. ఇది మనకు సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. మరి ఈ 2 పదార్థాలని ఔషధంగా ఎలా మలుచుకోవాలంటే తిప్పసత్తుని ఒక 50 గ్రాములు తీసుకోండి. తిప్పసత్తుని ఒక 50 గ్రాములు తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను కొద్దిగా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఉసిరిక పొడిని ఒక 100 గ్రాములు తీసుకోండి. తిప్పసత్తు 50 గ్రాములు, ఉసిరిక పొడి 100 గ్రాములు. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది ప్రమాణం మాత్రమే కలపడం జరిగిందనమాట. మీరు ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధము మీకు ఇంచుమించు 1 నెలకు సరిపోతుంది అనమాట. కాబట్టి నెలకు సరిపడే ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ మీకు చూపించడం జరుగుతుందన్నమాట. 50 గ్రాములు గుడూచి సత్వం లేదా తిప్పసత్తు, 100 గ్రాములు ఉసిరిక చూర్ణం, మొత్తం 150 గ్రాములు అయింది కదా. చూడండి, అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది. శృంగారపరమైనటువంటి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులను తొలగించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఔషధం తయారు చేసుకోవడం తేలిక, వాడుకోవడం తేలిక, దాని యొక్క ఫలితాలు కూడా చాలా తేలిగ్గా మనకి లభిస్తాయి అన్నమాట. ఇది ఈ ఔషధం యొక్క ప్రత్యేకత. తిప్పతీగలో శృంగారపరమైనటువంటి అనేక అంశాలని అద్భుతంగా నయం చేసేటువంటి గుణాలు ఉన్నాయి. అదేవిధంగా ఉసిరికలో కూడా మరి వివిధ రకాలైనటువంటి రసాయన తత్వాలు, రసాయన గుణాలు ఉండడం వల్ల ఈ ఉసిరిక కూడా మరి ఈ శృంగారపరమైనటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు, అంటే శృంగార కోరికల విషయంలో కానీ, స్తంభన విషయంలో కానీ, భావప్రాప్తి విషయంలో కానీ, స్కరణ విషయంలో కానీ, ఇలాంటి ఏ సమస్యలు ఉన్నప్పటికీ మరి తగ్గించేటువంటి దివ్యమైనటువంటి ఔషధాలు ఈ 2 కలిపి మనం తయారు చేసుకున్నప్పుడు ఔషధ ప్రభావం మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క 2 ఔషధాలు మనం కలపడం వల్ల శృంగారం తర్వాత నీరసము, నిస్సత్వ, నిస్త్రాణ, చేత కాకపోవడం, అంటే ఓపిక ఉండదన్నమాట. అలాంటి పరిస్థితి కూడా లేకుండా వెంటనే శక్తివంతంగా చేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ తిప్పసత్తు, అదేవిధంగా ఉసిరికలు కూడా ప్రకృతి నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత, ఒక అరగంట తర్వాత, అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలా సేవించాలంటే, ఉదాహరణకి ఉదయం పూట ఆహారం తర్వాత 2.5 గ్రాము, అంటే ఇంచుమించు 1/2 టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని ఈ విధంగా తీసుకోవాలన్నమాట. 1/2 టీ స్పూన్ అంటే 2.5 నుంచి 3 గ్రాముల వరకు ఈ చూర్ణాన్ని ఈ విధంగా తీసుకోవాలి ఒక డోస్కి. ఇందులో స్వచ్ఛమైనటువంటి నెయ్యి, ఘృతం, స్వచ్ఛమైనటువంటి నెయ్యి ఇందులో తగినంత కలిపేసారనమాట. మనకి ఎంత అవసరమైతే అంత. చూసారు కదా. మరి మీకు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి లభ్యమయ్యి, మరి ఆవు నెయ్యి దొరికితే ఆవు నెయ్యి మరింత శ్రేష్టంగా పనిచేస్తుంది అనమాట. మరి ఆవు నెయ్యి మీకు లభించని పక్షంలో మరి గేదె నెయ్యి కూడా వాడుకోవచ్చు అనమాట. చూసారు కదా, అతి త్వరలోనే బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందనమాట. 2.5 గ్రాములు లేదా 3 గ్రాములు తిప్పసత్తు, ఉసిరిక పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణంలో తగినంత స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలిపేసి మనం ఈ శృంగార సమస్యలు తగ్గించుకునేందుకు మనం ఔషధాన్ని తయారు చేసుకుని ఈ విధంగా వాడుకోవాలన్నమాట. ఒక్క ప్రమాణంగా ఇలా వాడుకోవాలి. రాత్రిపూట కూడా ఇదే పద్ధతిలో చూర్ణంలో తగినంత స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలిపేసి మరలా సేవించాలి. వీరైతే ఈ విధంగా సేవించిన తర్వాత 1 కప్పు గోరువెచ్చని పాలు త్రాగడం కూడా చాలా మంచిదన్నమాట. లేని పక్షంలో ఇలాగే ఇదొక్క ఔషధం సేవిస్తే సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల వివిధ రకాలైనటువంటి మగవారిలో పురుషత్వానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా ముఖ్యంగా వీర్యానికి సంబంధించి వీర్యం ప్రమాణం పెరుగుతుంది. అదేవిధంగా వీర్య కణాలు చైతన్యవంతంగా తయారవుతాయి. అదేవిధంగా వీర్యం ఆరోగ్యకరంగా తయారవుతుంది. వీర్యంలో ఇతర దోషాలు తగ్గిపోతాయి. వీర్యస్ఖలనం అయ్యేటప్పుడు మంట, పోటు, దురద, సలుపు ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని ఈ విధంగా వాడుకోవడం వల్ల వివిధ రకాలైనటువంటి శృంగార సమస్యలు తగ్గిపోతాయి. చూశారు కదా, ఇటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని ఈ శృంగార సమస్యలు లేదా పురుషత్వానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదురైనప్పుడు మనం వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడాలో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.